ప్రకారము జీతాలు వెంటనే సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి మాట ప్రకారము జీతాలను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం జీతాలను వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కార్మికులందరికీ ఉద్యోగ భద్రత తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కార్మికులందరికీ జీతాలు వెంటనే కార్మికుల ఐక్యత మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఒక 60,000 మంది జీపీ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పని చేయించుకుంటున్నారు కానీ పనికి తగ్గ ఫలితం ఇవ్వడంతో విఫలం అవుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ అనేక సార్లు మనం చెప్పడం జరిగింది, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలా, వాళ్లకు కనీస వేతనాలు నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనకు హామీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము కనీస వేతనాలు కార్మికులకు అమలు చేస్తాం, పెంచుతాము, పెంచి 1వ తారీఖు నాడు బ్యాంకుల జమ చేస్తామని చెప్పేసి కూడా మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారము కార్మికుల కనీస వేతనాలు వెంటనే అమలు చేసి 1వ తారీఖు నాడు ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ టీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. అట్లాగే 22వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఆందోళన ధర్నా కార్యక్రమం ఉంది. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కార్మికులకు తెలుపుతున్నాం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ఈ కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం రావటం లేదు. మరి ఒక పక్క విపరీతంగా ధరలు పెంచేసిండ్రు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేయాలా, వీళ్ళకు ఉద్యోగ భద్రత, పని గ్యారంటీ, పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ అమలు చేయాలా, కార్మికులందరికీ ప్రమాదవశాత్తులు కనీసం వాళ్ళ కుటుంబాన్ని కాపాడటానికి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలా, ఇట్లా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి అట్లాగే కారోబార్లు కూడా వాళ్ళని సహాయ కార్యదర్శులుగా గుర్తించి వాళ్ళకు పని కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.